అది అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బూదరాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ బైపర్కేషన్కి సంబంధించి ఏవైతే 3 గ్రామాలు ఉన్నాయో గరిమండ, పోకలపాలెము, బాలరేవులు పంచాయతీ బైపర్కేషన్లో భాగంగా మనకు ఉన్నటువంటి పంచాయతీ బూదరాలని బేస్ చేసుకొని 1/3 చేయమని చెప్పి మొదటి నుంచి మేము మా గౌరవ సర్పంచ్ని, గౌరవ ఎంపీటీసీ గారిని, అలాగే గౌరవ సెక్రటరీ గారిని కూడా వినయించాము. అయితే 3 పంచాయతీలు అయితే విభజన అవ్వదు అని చెప్పేసి గౌరవ సెక్రటరీ గారు చెప్పారు. ఓకే, బాగానే ఉంది. అయితే 1 లేదా 2 గ్రామ సభలు నిర్వహించాము, విఫలమైంది. అయితే 3వ గ్రామ సభలో ఫైనలైజ్ చేయాలని చెప్పేసి అన్ని గ్రామాల నుంచి రండి, ఓటింగ్ విధానము లో తేల్చాలని చెప్పేసి ఏవైతే 2 గ్రామాలు పోకలపాలెము అలాగే బాలరేవులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇంటిమేషన్ ఇచ్చుకొని 3వ గ్రామ సభలో వాళ్ళు మాత్రమే వాళ్ళకి సంబంధించిన పాపులేషన్ని మొబలైజ్ చేసుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అనంతరం గ్రామ సభలో వచ్చిన తర్వాత అక్కడ విధి నిర్వహించవలసినటువంటి సర్పంచ్ కానీ అలాగే పంచాయతీ సెక్రటరీ కానీ విధి నిర్వహణలో పూర్తిగా విఫలం అవ్వడం వల్ల ఈరోజు బూదరాల పంచాయతీకి సంబంధించినటువంటి అదే బైపర్కేషన్కి సంబంధించిన తీర్మానం అయితే పూర్తిగా జరగలేదు. దానికి కారణము గౌరవ సర్పంచు అలాగే సెక్రటరీ. దానికి వివరణ నేను చెప్పబోతున్నాను. ఏంటంటే ఫస్ట్ ఓటింగ్ విధానం అన్నప్పుడు సెక్రటరీ గారు కానీ హేజ్ ఏ రెస్పాన్సిబిలిటీ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ప్రతి గ్రామాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిర్వహించే ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి. మొదటి రోజు వాళ్ళు అది ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏవైతే వాళ్ళకి అనుగుణంగా ఉన్నాయో ఆ గ్రామాలని మాత్రమే ఇంటిమేషన్ ఇచ్చి గ్రామ సభ ఏర్పాటు చేశారు. చేసిన అనంతరము మాకు ఎవరు గ్రామ సభకి సంబంధించి ఇంటిమేషన్ ఇవ్వకపోయినప్పటికీ సర్లే ఏదైతే అయిందని చెప్పేసి మా వంతు మేము మా ప్రజల్ని మొబలైజ్ చేసుకొని తీసుకెళ్ళాము. సరే మేజారిటీ ఆఫ్ పీపుల్స్తో మనం డిసైడ్ చేద్దామని చెప్పేసి ఒక ఊరిని పర్టికల్గా తీసుకొని బాలరేవు గ్రామంలో వాళ్ళని హ్యాండ్స్ రైజ్ చేయించి వాళ్ళని సైడ్కి తీశారు. తీసిన అనంతరము 3వ గ్రామాన్ని రైజ్ చేయించాలి. అంటే మూడో గ్రామంని ఎవరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి చేతులు అనేది ఎత్తించాలి. కానీ ఆయన అది చేయకుండా దాన్ని తప్పుదోవ పట్టించి ఏదైతే ఏ పంచాయతీకి సంబంధించిన మేజారిటీ ఆఫ్ విలేజెస్ సపోర్ట్ చేస్తాయో ఆ విధంగా వెళ్ళడము కరెక్ట్ కాదు. ఏదైనా ఫస్ట్ తీసుకున్నారో ఏదైతే మేజారిటీ ఆఫ్ పీపుల్స్ దాన్ని కంటిన్యూ చేయకుండా ఈ విధంగా 2 విధాలుగా ఈరోజు గ్రామ తీర్మానాన్ని పూర్తి చేయకుండా మా సెక్రటరీ గారు అయితే ఈ గ్రామ సభని విఫలం చేయడం అయితే